రైట్ నిరిమా, వైసీపీ సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమైన పరిస్థితి కనిపించింది. అంటే ఈ పట్టణాలకు పల్లెలే పట్టుకోమలు అంటూ కూడా గతం నుంచి కూడా అందరూ పెద్దలు చెప్తూ వస్తూ ఉన్నారు. కానీ ఈ పల్లెలను పూర్తిగా నీరుగార్చినటువంటి పరిస్థితి అధికార పార్టీ వైసీపీది కనిపించింది. సో కేంద్రం నుంచి వస్తున్నటువంటి నిధులు కూడా పక్కదారి పట్టించడం కావచ్చు, నరేగా నిధులు కావచ్చు, ఇట్లాంటి ఎన్ని వచ్చినా కానీ వాటిని స్వలాభానికి సొంతానికి దారి మళ్లించినటువంటి పరిస్థితులు కనిపించాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు డిప్యూటీ సీఎంగా. అదేవిధంగా పంచాయతీరాజ్, పట్టణాభివృద్ధి, ఇటు పర్యావరణానికి సంబంధించి, అటవీకి సంబంధించి కూడా. సో ఆ తర్వాత పూర్తిగా ఈ శాఖలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది, పట్టణాలు పల్లెలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా ఒక చాలా పెద్ద బృహత్తర బాధ్యతనైతే ఆ పార్టీ పైన ఉంది, పవన్ కళ్యాణ్ పైన ఉంది అనే మాటలు కూడా వినిపిస్తా ఉన్నాయి. రైట్, ఇది కూటమికి ఒక పెద్ద సవాల్ అని చెప్తున్నారు. సో వైసీపీ సర్కార్ పాలనలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ గాడి తప్పింది. కేంద్ర నిధులతో చేపట్టే ఉపాధి హామీ పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. పంచాయతీల నిధులను దారి మళ్లించి గ్రామాల్లో కనీస సౌకర్యాల కల్పనకు కటకటలాడే పరిస్థితులు తీసుకొచ్చారు. తమకు భజన చేసేవారిని అధికారులుగా నియమించుకుని ప్రజలకు పాలనను దూరం చేశారు. వైసీపీ సర్కార్ నిర్వాకంతో ఈ శాఖలో పాలన పూర్తిగా అస్తవ్యస్తమైంది. నిధుల దుర్వినియోగంతో వ్యవస్థలన్నీ చతికిలబడ్డాయి. ఇప్పుడు వీటన్నిటినీ సరిదిద్ది దారికి తెచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వంపై పడింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ మంత్రిగా రేపు బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ కు ఈ సమస్యలన్నీ సవాల్గా నిలుస్తున్నాయి. పవన్ రాకతో శాఖల్లో సంస్కరణలకు అంకురార్పణ జరుగుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు భూమి లేని వ్యవసాయ కూలీలు, చిన్న సన్నకారు రైతులకు పనులు కల్పించే అవకాశం ఉంది. అలాగే తాగునీటి శాఖ ద్వారా ప్రతి ఇంటికి తాగునీరు అందించాల్సి ఉంది. సమర్థులైన అధికారులను నియమించి కింది నుంచి పైదాకా ప్రక్షాళన చేస్తే గాని ఈ శాఖ గాడిలో పడే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు హయాంలో గ్రామీణాభివృద్ధి శాఖపై ప్రత్యేక దృష్టి ఉండేది. లోకేష్ మంత్రిగా ఉండగా ఉపాధి హామీ పథకం ద్వారా ఏటా 10,000 కోట్లు కేంద్ర నిధులు సాధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 కిలోమీటర్ల మేర గ్రామీణ ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు నిర్మించారు. దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏపీలో జరగడంతో అప్పట్లో ఏటా 11 నుంచి 20 దాకా కేంద్ర అవార్డులు ఆ శాఖకు దక్కేవి. ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా మొక్కలు, రైతులకు ఉద్యాన మొక్కలతో పాటు నిర్వహణ కోసం భారీగా ఉపాధి నిధులు అందజేసేవారు. ఇక దీంతో పాటు వాటర్ షెడ్లు నిర్వహణ సమర్థంగా చేపట్టారు. ఎన్టీఆర్ జలసిరి పేరుతో పేద రైతులకు 6,000 చెల్లిస్తే 2.50 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందించేవారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ పనులన్నీ కనుమరుగయ్యాయి. కూలీలకు సంబంధం లేకుండా మస్టర్లు కొట్టి వైసీపీ కార్యకర్తలు జోబులు నింపారు. ఇక మెటీరియల్ నిధులను సైతం ఉపయోగం లేని జగనన్న కాలనీల చదును కోసం దుర్వినియోగం చేశారు. గ్రామీణ పేద రైతులకు ఈ పథకం ద్వారా అందే ప్రయోజనాలేవీ అందనీయకుండా చేశారు. వైఎస్ఆర్ జలకళ పేరుతో కొంతమంది వైసీపీ కార్యకర్తల పొలాల్లో బోర్లు వేశారు. ఈ పథకం పేదలకు అందని ద్రాక్షలాగా మిగిలింది. ఉపాధి హామీ సిబ్బందిని దొంగ మస్టర్లు వేయాలని ప్రభుత్వం అధికారులే ప్రోత్సహించడంతో వారు పూర్తిగా తప్పుడు పనులకు అలవాటు పడ్డారు. క్షేత్రస్థాయిలో ఈ పనుల్లో ఉన్న వైసీపీ కార్యకర్తలను ఉన్న ఫలంగా తొలగించాల్సిన అవసరం ఉంది. ఉపాధి పథకంలో నిఘా వ్యవస్థ లేని సోషల్ ఆడిట్, క్వాలిటీ కంట్రోల్, విజిలెన్స్ విభాగాలను వైసీపీ సర్కార్ నిర్వీర్యం చేసింది. సోషల్ ఆడిట్ డైరెక్టర్ గా వైసీపీ ఎమ్మెల్యే బావమరిదిని అర్హత లేకపోయినా నియమించారు. దీంతో ఆ విభాగం అవినీతిలో కూరుకుపోయింది. విజిలెన్స్ విభాగాన్ని సైతం నిర్వీర్యం చేయడంతో అది సుప్త చేతనావస్థలో ఉంది. ఇక క్వాలిటీ కంట్రోల్ విధించిన 20 కోట్ల జరిమానాలో కనీసం లక్షలు కూడా వసూలు చేయలేని దుస్థితిలో గ్రామాభివృద్ధి శాఖ యంత్రాంగం ఉంది. గ్రామాభివృద్ధి శాఖలో పైనుంచి కింది దాకా సిబ్బందిని మార్చి ప్రక్షాళన చేస్తే తప్ప ఈ శాఖను గాడిలో సాధ్యం కాదని పలువురు పేర్కొంటున్నారు. వాటర్ షెడ్ లో ఇతరులను రానియకుండా అధికారుల నుంచి సిబ్బంది దాకా ఒకే వర్గం పెత్తనం సాగిస్తోంది.
గత 5 ఏళ్లలో వాటర్ షెడ్ జలకళలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వైసీపీ సర్కార్ వచ్చిన తొలినాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కల పెంపకంలో జరిగిన అవినీతిని కూడా వెలికి తీయాల్సి ఉంది. గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఉపాధి హామీ పథకం వైసీపీ నేతల చేతిలోకి పోయింది. ఈ పథకం భ్రష్టు పట్టడంతో గ్రామాల్లో మౌలిక వసతులు కరువయ్యాయి. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి అప్పట్లో నవరత్నాలకు వాడేశారు. ఖజానాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో గ్రామాలు కనీసం తాగునీటి వసతికి కూడా నోచుకోలేకపోతున్నాయి. గ్రామ పంచాయతీలకు అందాల్సిన సీనరేజ్, రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉన్నాయి. గత ప్రభుత్వంలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారని విజిలెన్స్ తనిఖీలతో పంచాయతీరాజ్ ఇంజనీర్లను వేధిస్తున్నారు. గ్రామీణ నీటి సరఫరా విభాగంలో అధికారుల నియామకాలు, పదోన్నతులు అన్ని అడ్డగోలుగానే సాగుతున్నాయి. కేంద్రం పంపిన జల్ జీవన్ మిషన్ నిధులను సద్వినియోగం చేసుకోకపోవడంతో మురిగిపోయాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడంతో కేంద్రం కూడా నిధులు నిలిపివేస్తుంది. కేంద్ర నిధులతో చేపట్టే ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. పంచాయతీ నిధులను దారి మళ్లించి గ్రామాల్లో కనీస వసతుల కల్పనకు కూడా కటకట్లాడే పరిస్థితి గత పాలనలో తీసుకొచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదే సమయంలో అధికారులుగా నియమించుకుని ప్రజలను పాలనను దూరం చేసేశారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాల కిందకు తీసుకురావడంతో అటు పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యమైపోయి పంచాయతీ నిధులను డైవర్ట్ చేసేసి చివరకు విద్యుత్ బిల్లులకు, తాగునీటికి కూడా పంచాయతీల్లో కటకట్లాడేలా చేశారు. దీంతో గ్రామీణాభివృద్ధి అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయి. అటు ఉపాధి హామీ పథకానికి కూడా తూట్లు పొడిచారు. ఇప్పుడు ఉపాధి హామీ ఎన్ఆర్జీఎస్ పథకంలో వైసీపీ వాళ్లే క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. తాగునీటి సరఫరా కూడా పూర్తి స్థాయిలో చిన్నాభిన్నం చేసిన పరిస్థితి అయితే ఉంది. యథేచ్ఛగా ఈ శాఖల్లో నిధులు దుర్వినియోగం అయిపోయాయి. దీంతో ఈ శాఖలు పూర్తిగా చతికిలబడిన పరిస్థితి. పవన్ బాధ్యతలు స్వీకరించాక విస్తృతంగా ఆయన సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. వరుసగా 3 నెలల పాటు అదే పనిగా సమీక్షలు నిర్వహిస్తే తప్ప ఈ శాఖలు గాడిలో పడే పరిస్థితి ఉండదు అనేది కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, అటవీ మంత్రిగా అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసే పవన్ కళ్యాణ్ గతంలో ఈ శాఖలను గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను అప్పట్లో లోకేష్ చూశారు. అప్పట్లో ఈ గ్రామీణాభివృద్ధిలో భారీ ఎత్తున సిసి రోడ్లు వేయడం జరిగింది, 1000 కిలోమీటర్ల మేర. దాంతో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలకు అనేక అవార్డులు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ శాఖలను మచ్చకబారించిన పరిస్థితి అయితే ఉంది. ఏటా 10,000 కోట్లు కేంద్ర నిధులు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20,000 కిలోమీటర్ల గ్రామీణ ప్రాంతాల్లో రహదారులకు వస్తాయి. వాటిని కూడా డైవర్ట్ చేసేసిన పరిస్థితి అయితే ఉంది. అప్పట్లో ఏటా 11 నుంచి 20 దాకా కూడా అవార్డులు ఆయా శాఖలకు దక్కేవి. ముఖ్యంగా తాగునీటి సరఫరాకు సంబంధించి వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసేశారు. 2.50 లక్షల విలువైన సోలార్ పంపు సెట్లు అప్పట్లో ఎన్టీఆర్ జలసీ పేరుతో ఉచితంగా అందించేవారు. వైసీపీ వచ్చాక ఆ కార్యక్రమాన్ని పత్తా లేకుండా తీసేసిన పరిస్థితి. కేవలం 1-2 వైసీపీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే బోర్లు వేసిన పరిస్థితి అయితే మనం చూడొచ్చు. కూలీలతో సంబంధం లేకుండా మస్టర్లు కొట్టి వైసీపీ కార్యకర్తలు జేబులు నింపుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీని మీద పూర్తి స్థాయిలో ఆడిట్ కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇలాగా పంచాయతీరాజ్ కావచ్చు, అదేవిధంగా గ్రామీణాభివృద్ధి శాఖల్లో విస్తృతమైనటువంటి సమీక్షలు అయితే చేయాల్సి ఉంటుంది. మరోవైపు అటవీ శాఖకి సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొక్కల పెంపకం పేరుతో భారీ ఎత్తున నిధులు గోల్మాల్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైతే ఉంది. అదేవిధంగా పంచాయతీలను పూర్తిగా 14-15 ఆర్థిక సంఘం నిధులను ఇవ్వకుండా పంచాయతీ సర్పంచులను నిర్వీర్యం చేసిన పరిస్థితి అయితే ఉంది. వీటన్నిటిని సరిచేయాల్సిన బాధ్యత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద పడినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య.